హలో గాయ్స్ ఈరోజు ఏంటే మాత్రం 'మహేష్ బాబు' యొక్క 'గ్లోబ్ స్టార్టర్' అనే ఒక మూవీ నుంచి మనమైతే అనుకుంటున్నాం కదా! 'గ్లోబ్ స్టార్టర్' అని. బట్ అది పెడతారా? పెట్టరా? నేమ్ అనేది మనమైతే చూడాలి. బట్ ఓవరాల్‌గా అయితే మాత్రం అందరు హ్యాష్ ట్యాగ్‌లు అయితే 'గ్లోబ్ స్టార్టర్' అనే పెడుతున్నారనమాట. మనం కూడా చూద్దాం మూవీ నేమ్ ఏమైతే వచ్చిద్దో. ఈ పాటికి వీడియో అప్‌లోడ్ అయినప్పటికైతే మూవీ నేమ్ కూడా అనౌన్స్ అయితే అయిపోద్దనమాట. డిజనీ ప్లస్ హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమ్ అయితే ఫ్రీగా అయితే చూడొచ్చనమాట. 5:00 నుంచి స్టార్ట్ అయిద్ది. 15వ తారీఖు ఈరోజు కాబట్టి. గైస్ మొత్తానికైతే మీరైతే ఎళ్లారో లేదనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. హైదరాబాద్‌లో ఉంది కదా! మనకి ఈవెంట్ అయితే మాత్రం 'రామోజీ ఫిల్మ్ సిటీలో'. బట్ ఓవరాల్‌గా అది ఈ మూవీ గురించి తీసుకుంటే మాత్రం 'రాజమౌళి' గారైతే మాత్రం దర్శకత్వం ఇది మన డైరెక్టర్ అయితే మాత్రం ఉన్నాడు కదా! 'రాజమౌళి' గారైతే మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే మాత్రం మూవీస్ అయితే తీస్తారు. ఆయన ఏ రకంగా తీస్తున్నాడనేది మాత్రం శివయ్య భక్తుడనమాట. ఆయనైతే మాత్రం మనం చూసుకోవచ్చు. 'బాహుబలిలో' నందిని పట్టుకున్నప్పుడైనా గాని, లేదా పర్టిక్యులర్‌గా మన 'త్రిబుల్ ఆర్‌లో' గాని, అది ఏ సినిమాలో చూసినా ఆయనకి ఒక శివుడు ఎంత ఇష్టమని మనమైతే అర్థం చేసుకోవచ్చు. బట్ దీంట్లో గూడా, దీంట్లో ఏంటంటే 'మహేష్ బాబు' యొక్క మెడలో ఉన్నటువంటి లాకర్ ఏదైతే ఉందో, అది కూడా ఒక శివుడికి సంబంధించినటువంటి లాకర్‌గానే మనకి ఫస్ట్ అయితే రిలీజ్ అయింది గదా! పోస్టరు. అదే రకంగా ఈ పోస్టర్‌లో గూడా నంది కనబడేలాగా, కొద్ది కొద్ది విభూది కనబడేలాగా కొన్ని కొన్ని సీక్వెన్స్ అయితే మనకైతే పోస్టర్‌లో అయితే కనిపించాయన్నమాట. ఫేస్ కనబడకుండా. ఇక పర్టిక్యులర్‌గా 'నందిని' అని 'ప్రియాంక చోప్రా' అనే ఫోటో గూడా రిలీజ్ అయితే అయింది. తను ఒక నేల మీద ఒక కాలు పెట్టి ఆకాశం నుంచి కనబడినట్టుగా ఎగురుతూ గెన్న పట్టుకుంటున్నట్టుగా అయితే మాత్రం మనకైతే ఒక పిక్ అయితే రిలీజ్ అయితే అయిందనమాట. ఇక తర్వాత ఒక విలన్ ఫోటో గూడా రిలీజ్ అయితే చేశారు. వాళ్ళు కూర్చున్నట్టుగా వీల్ చైర్‌లో అయితే మాత్రం. కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి సినిమాలో విలన్ అయితే మాత్రం కొద్దిగా వీక్‌గా ఉంటాడు. దాన్ని రిచీవ్ చేసుకోవడానికి కొన్ని కొన్ని పన్నాగాలైతే పన్నుతాడనమాట. దాన్ని ఏ రకంగా హింసకు బానిసేసి అంటే కొంతమందిని హింసిస్తాడు కదా! ఈ విలన్ అయితే మాత్రం. ఆ రకంగా హీరో ఏ రకంగా సేవ్ చేస్తాడనేది మూవీస్ అనమాట ప్రతి ఒక్క దాంట్లో. ఈ మూవీలో గూడా అదే ఉండిద్ది. కొత్తగా ఏముండదు. డిఫరెంట్ కాన్సెప్ట్‌లయితే మాత్రం తీసుకున్నట్టుగా అయితే నాకైతే అనిపించలేదు. కాపోతే స్టోరీ అనేది సింపుల్‌గా ఉన్నా, రాజమౌళి గారు తీసినటువంటి ఎలివేషన్స్ ఎవరు గూడా తీయలేరనమాట. ఆ లెవెల్‌లో అయితే మాత్రం రాజమౌళి గారైతే తీస్తారు. ఇక ఫస్ట్ సాంగ్ గూడా రిలీజ్ అయింది కదా! 'సంసారి' ఆ 'సంసారి' ఆ సాంగ్ గూడా చాలా అంటే చాలా హైలైట్ అయిపోయిందనమాట. ట్రెండింగ్ అయిపోయిందనమాట. ఆ సాంగ్‌లో గూడా చూసుకోవచ్చు. తను ఒక దేవుడికి సంబంధించినటువంటి సీక్వెన్స్‌లో కూడా పాట గూడా వెళ్తుందని మనమైతే అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్‌గా అయితే మాత్రం. గైస్ ఇది మూవీ గురించి అప్డేట్. ఇంకా ఈవెంట్ అయిపోయిన తర్వాత ఏమైతే మూవీ నేమ్ పెడుతున్నారో, ఇంకా ఏవైతే అప్డేట్స్ వస్తున్నాయో అన్నిటి గురించి నేనైతే మాత్రం మాట్లాడతాననమాట వీడియోలో అయితే మాత్రం. మీరు అప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా అయితే ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే. బాయ్.